ఏం మీ పార్టీ ఒక సంచలన విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి అట్లా ప్రజల్లోకి వెళ్దామని మీ ఆలోచననా? సంచలనమైన విషయం గాదు. యాక్చువల్‌గా అది చాలా కాలంగా నలుగుతున్న అతిపెద్ద సమస్య. ప్రజలందరూ బాధలు పడుతున్న సమస్య. చాలా కాలంగా వాళ్ళ కడుపులో ఉన్నది ఇప్పుడు బయటికొచ్చింది. అందువల్ల మేమేదో సంచలనం క్రియేట్ చేసినాం అనేది తప్పు. మేము ఫ్రమ్ ద బిగినింగ్ యాక్చువల్‌గా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు గూడా తెలుసు. మేము 2018 వరకు ఓపిక పట్టాం. 2018 ఎలక్షన్స్ సందర్భంగా మేము గమనించింది ఏందంటే, ప్రతి గ్రామంలోకి మార్వాడీలు పెద్ద ఎత్తున వచ్చారు. మార్వాడీలు రావడానికి చాలా కారణాలున్నాయి. అయన్నీ మనం చర్చిద్దాం. 2018 తర్వాత మేము ద్రవిడ స్వాభిమాన వేదిక అనే దాన్ని ఏర్పాటు చేశాం 2019లో. దాని తర్వాత మేము ద్రవిడ బహుజన సమితి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత వీసీకే పార్టీలో మేము మా ద్రవిడ బహుజన సమితిని విలీనం చేశాం. అప్పటి నుంచి మేము దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్యనున్న ఒక స్పష్టమైన వైరుధ్యాన్ని చర్చకు పెడుతున్నాం. అది మీతో కూడా మాట్లాడినాం చాలాసార్లు. మేమేమంటున్నామంటే, మార్వాడీలు పెద్ద ఎత్తున 2014 తర్వాత చొచ్చుకొని వచ్చారు తెలంగాణలోకి, దక్షిణాదిలోకి. అంతకుముందు మార్వాడీలు లేరా? వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ మార్వాడీలు. వాళ్ళు గుజరాతీ మార్వాడీలు కాదు, రాజస్థాన్ మార్వాడీలు కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇదే అంటే గీత గీయదలుచుకున్నారా? గీత గీయదలుచుకున్నా. ఇప్పుడు మార్వాడి మిత్రులు 200 సంవత్సరాలుగా, 300 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. చార్మినార్ కట్టిన కాలం నుండి తెలంగాణలో మార్వాడీలు ఉన్నారు. అంటే కుతుబ్‌షాహీల కాలం నుంచి ఉన్నారు. 400 సంవత్సరాల కాలం నుంచి ఉన్న వాళ్ళు మా తెలంగాణ మార్వాడీలు. 1950లో ఉన్నవాళ్ళు మా తెలంగాణ మార్వాడీలు, 1970లో ఉన్నోళ్ళు మా తెలంగాణ మార్వాడీలు, 2009 వరకు ఉన్నోళ్ళు కూడా మా తెలంగాణ మార్వాడీలు. వాళ్ళకి రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలకి సంబంధం లేదు. వీళ్ళు ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి బిజినెస్ అవసరమో ఆ బిజినెస్ చేసిర్రు. వీళ్ళు కల్చర్లో భాగమయ్యారు. తెలంగాణ ప్రజల కల్చర్ను వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. తెలంగాణ వనరుల్ని కూడా వాళ్ళు దోచుకోలేదు. కానీ 2014 తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి రావడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒకటేసారి జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద జిఎస్టీని తీసుకొచ్చిండు. ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద రాజస్థాను, గుజరాత్కు సంబంధించిన బనియాలు, మార్వాడీలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో తెలంగాణ అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లోకి వచ్చారు. వచ్చి పట్టణాలకే పరిమితం కాలేదు, వాళ్ళు మండల కేంద్రాలకే పరిమితం కాలేదు. చివరికి 1500, 2000 జనాభా ఉన్న గ్రామాల్లోకి కూడా వాళ్ళు వచ్చారు. అది అతిపెద్ద సమస్య. కాబట్టి మేము ఈ చర్చని చాలా కాలంగా పెడుతున్నాం. ఇది ఇప్పుడు వాళ్ళు మోండా మార్కెట్లో దాడి చేయడం కారణంగా అది యాక్చువల్గా బయటకు వచ్చింది. అది ఒక విస్ఫోటన పాయింట్గా అది బయటకు వచ్చింది. అంతకన్నా ముందు ఒంగోలులో కూడా గొడవలు జరిగినాయి. ఒంగోలు అయింది కదా. ఒంగోలులో కొట్టుకున్నారు. సెల్ ఫోన్స్ అమ్మే దగ్గర మాకంటే తక్కువ ధరకు అమ్మి మమ్మల్ని దివాలా తీయిస్తున్నారని చెప్పి ఒంగోలులో ఉన్న స్థానిక వ్యాపారులు కొట్లాడుకున్నారు. అదేవిధంగా విజయవాడలో 1 టౌన్ 2 టౌన్ అని పేర్లు ఉంటాయి. అక్కడ టౌన్లకి పేర్లు ఉండవు. వీళ్ళు మార్వాడీలు మేము 10 కోట్ల రూపాయలు ఇస్తాం విజయవాడ డెవలప్మెంట్ అథారిటీకి, ఆ 1 టౌన్కి 2 టౌన్ అనే పేర్లు తీసేసి మా జైన్ మహారాజుల పేర్లు పెట్టండి అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, మార్వాడీల పేర్లు పెట్టమని. అక్కడ స్థానికులు వ్యతిరేకించారు. చాలా పెద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లాగే తిరుపతి, మదనపల్లి ప్రతి చోట ఈ ఘర్షణలు జరిగినాయి. అయితే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మొత్తంగా హైదరాబాదులో కేంద్రీకరించబడి ఉండడం మూలంగా, సెంట్రలైజ్ అయి ఉండడం మూలంగా ఇక్కడ జరిగిన సంఘటనకి పెద్ద రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అందుకని ఇక్కడ ఒక పెద్ద రెస్పాన్స్ వచ్చింది. సహజంగానే ఉంటుంది. అందుకని మేమేమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజలు చాలా కాలంగా ఆలోచిస్తున్న, ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఏం సమస్య? ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు, ప్రభుత్వాన్ని ట్యాక్సులు కడుతున్నారు. బండి సంజయ్ కూడా ఒక మాట అన్నారు, వాళ్ళు మంచి వాళ్ళని ఆయన అన్నారు, కూడా ఒక మాట అన్నారు. ఆయనకి వాళ్ళ సర్టిఫికెట్ రాసి ఇవ్వమని ఏమైనా అడిగిర్రు? ఆయనకి ఏమైనా బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇచ్చే ఏజెన్సీ ఉంది ఆయనకి? వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పడానికి. చాలా మంచోళ్ళే అయితే పక్కనున్న కోటల పొట్టెట్లా కొడుతున్నారు వాళ్ళు? పక్కనున్న విశ్వకర్మల ఉపాధిని ఎట్లా దెబ్బతీసిర్రు? మంచి అంటే ఏంటిది అసలు? సైలెంట్గా వచ్చేసి మొత్తం వ్యాపారాన్ని అంతా తన గుప్పిట్లోకి తీసుకోవడము మంచితనమా? కనీసం షాప్లోకి వచ్చిన వాడికి మర్యాద ఇవ్వకుండా కస్టమర్కి, యాక్చువల్గా ఒక మోడర్న్ సొసైటీలో బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి సమాజంలో కస్టమర్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్లో మర్యాద కూడా ఒక అంశం. కనీసం షాపుకు పోతే మర్యాద కూడా ఇవ్వడు.
నోటికొచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. వాళ్ళు అంత చదువుకున్నది 10వ తరగతి కంటే ఎక్కువ చదువుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పెద్ద సంస్కారం కూడా ఉండదు. ఒక మోడర్న్ సివిలైజేషన్ కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు మంచి వాళ్ళని ఈయన ఎట్లా సమాధానం చెప్తున్నాడు? అంటే వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, దేశానికి సేవ మేము చేస్తున్నారు కట్టలేదా? తెలంగాణలో ఉన్న కోమట్లు కట్టలేదా? అసలు నేను అడుగుతున్నాను ముచ్చానా, బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం ఉన్నారా, మార్వాడీల కోసం ఉన్నారా? ఈ తెలంగాణలో నాకు తెలిసి 60 సంవత్సరాలకు పైగా ఇక్కడున్న కోమట్లు ఆర్ఎస్ఎస్లో పనిచేసే ఫుల్ టైమర్లకి సైకిల్ కొనిచ్చారు, బండ్లు కొనిచ్చారు, దాంట్లో పెట్రోల్ పోయించారు, వాళ్ళు తిరగడానికి తినడానికి డబ్బులు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు బహుమతులు ఇచ్చారు, ఆడపిల్లల పెళ్లి చేయలేకపోతే కట్నాలు ఇచ్చారు, బంగారు నగలు ఇచ్చారు. ఎందుకు? ధర్మం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళని కాపాడుకోవాలని ఇక్కడున్న కోమట్లు ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించారు. ఎంతకాలం? 2014 వరకు. 2014 వరకు తెలంగాణ కోమట్లని, ఆంధ్ర కోమట్లని మీరు ఎదగడానికి ఉపయోగించుకుంటారు. 2014 తర్వాత తెలంగాణ ఆంధ్ర కోమట్లని భూస్థాపితం చేసి మారువాడిలకి వంతబడతారా? ఇప్పుడు అట్లా కాదు, అంటే వాళ్ళు తమకు కలిగిన నష్టమో కష్టమో వాళ్ళు చెప్పుకోలేరా? వాళ్ళ బాధలు మీరు పరకాయ ప్రవేశం చేసి ఎందుకు చెప్తున్నారు? నేను అప్పుడు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు చాలా స్పష్టంగా ఇంతకు ముందు కూడా మాట్లాడిర్రు, కంప్లైంట్ చేసిర్రు. ఏకంగా తూప్రాన్లో ఉన్నటువంటి కోమట్లందరూ పెద్ద రోడ్డు మీద ధర్నా చేసిర్రు. నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి కోమట్లు ర్యాలీ తీసుకుంటూ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పిపోతే ఇక అదే తెలంగాణ పోలీసులు ఎవడైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మార్వాడీలను వ్యాపారం చేయొద్దని చెప్పే అధికారం మీకు ఎక్కడదని బెదిరించి నాగర్ కర్నూలు కోమట్లను నోరు మూయించారు. వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడరు? 60 సంవత్సరాల పాటు కోమటోళ్ళ సొమ్ము తిన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ కోమటోళ్ళకి మాట్లాడకుండా మార్వాడీలకు ఎందుకు ఒత్తాసు పలుకుతున్నది? ఇది కదా కుట్ర. కానీ మీరు భారత రాజ్యాంగం గురించి బాగా చెప్తారు. మీ పార్టీ లైనే భారత రాజ్యాంగం. ఆర్టికల్ 21 జీవించే హక్కు. నువ్వు ఆర్టికల్ 1 నుంచి తీసుకుంటే కనుక 38, 39, 40 వరకు ఈ దేశంలో పౌరులు ఎట్లా ఉండాలి, వారి హక్కులు బాధ్యతలు సమానత్వం అంతే ఉన్నది. అంత ఉన్నది ప్రియాంబుల్లోనే ఉన్నది. ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వాలు, పౌరులందరూ ఒక్కటే, పౌరులందరూ సమానమే అన్నప్పుడు రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు వస్తే మీరు ఎందుకు ఇట్లా గోబ్యాక్ అని అంటున్నారు? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని మనం అర్థం చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ బలమైన వర్గాలకి హక్కులు అధికారాలు ఇవ్వడం కాదు, బలహీనమైన వర్గాలకి బలహీనమైన ప్రాంతాలకి హక్కులు అధికారాలు ఇచ్చి వాళ్ళని సమాన స్థాయికి తీసుకురావటం. దేశవ్యాప్తంగా వ్యాపారం చేసే మార్వాడీలు బలవంతుల, ఏదో గల్లీలో కూర్చొని ఊళ్ళలో కూర్చొని వ్యాపారం చేసే కోమట్లు, మా తెలంగాణ కోమట్లు, వైశ్యులు, లేకపోతే మా తెలంగాణ విశ్వకర్మలు, సన్నా చిన్నకారులైనటువంటి మా బహుజనులు, మా రెడ్డులు, మా వెలుమోలు బలవంతుల, వీళ్ళు బలహీనులు. ఈ బలహీనులకి రక్షణ కల్పించమని చెప్తున్నది రాజ్యాంగం. వాట్ ఈజ్ ఆర్టికల్ 14? ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఎట్ ద సేమ్ టైమ్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ అని ఉంది.